ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ హనుమతే శ్రీరామదూతాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా కన్యారాశి జాతకులు జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా సప్తమాధిపతిని బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన శుభమైన పరిమాణాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనప్రాప్తి, అదృష్టయోగము, రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి అంతా కూడా చూస్తూ ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు అంతా చూడడం, స్థానచలనం జరగడం కానీ, స్థిరాస్తి లాభాలు కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, నూతన గృహాలంతా కూడా కొనుగోలు చేయడం కానీ, హోమ్ లోన్స్ అంతా కూడా సిద్ధించడం కానీ జరుగుతుంటాయి. శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, వివాహాది శుభకార్యాలంతా కూడా నిత్యం అవ్వడం కానీ, మీకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు, మేధా దక్షిణమూర్తి స్వామివారికి అంతా కూడా ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు, పసుపుతో అభిషేకం చేయించడం, దత్తాత్రేయ స్వామివారికి, మేధా దక్షిణమూర్తి స్వామివారికి, పరమేశ్వరుడికి అంతా కూడా పసుపు గంధము అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో హారంగా చేసి తరచుగా మీరంతా కూడా హారాన్ని సమర్పిస్తూ ఉంటే కనుక మీకంతా కూడా జాతకరీత్యా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా కూడా అత్యంత యోగకరంగా ఉన్నారు కావున బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేసి ఉండండి. గోమాతకి శనగలు, బొబ్బర్లు మరియు కందులంతా కూడా నానబెట్టమన్నీ కూడా నివేదన చేస్తూ ఉండడం వల్ల జాతకరీత్యా గ్రహబలం పెరుగుతుంది. యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాల్లో స్థిరత్వం లాభాలు కానీ, మంచి గృహయోగాలు సిద్ధించడం కానీ, స్థిరాస్తి లాభాలంతా కూడా కోర్టు కేసులో ఇబ్బందులు ఉంటాయి కనుక దాంట్లో విజయాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. మంచి శుభమైన పరిణామాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దాన హోమాది కార్యక్రమాల్లో భాగంగా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా మీ రాశి మీద పడుతుంది కావున శనీశ్వర గ్రహ దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనగలు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. బ్రాహ్మణత్వంకంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మినువులు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు మీరంతా కూడా పెసర్లో దానం చేసుకోవడం వల్ల బుధ భగవాను ప్రీతికరంగా పెసర్లో దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాధికరతలు, ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి పూజ అంతా కూడా నిత్యం ఆరాధన చేస్తూ ఉండాలి. ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఆవునేతితోటి దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి అష్టకాన్ని కానీ, అష్టోత్తర నామాలు కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండడం, మహాలక్ష్మీదేవి సహస్రనామ పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో మీరంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజుల్లో మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖులో అంతా కూడా అఖండమైన రాజయోగంగా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయడం, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా తులసి మాల సమర్పించడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.